పెండ్లి కుమార్తె వస్త్రములు అనే అంశం మీద మీతో చెప్పాను. అవునా? దేవుడు మనం అలంకారంగా ఉండటానికి దేవుడు మనకి పలు విధమైన వస్త్రాలను అనుగ్రహించాడు. దేవుడే మనకు అనుగ్రహించాడని వాటిని మనము దేవుడు ఇచ్చిన వస్త్రాలను మనం ఎలా కాపాడుకోవాలని చెప్పాను. ఆ వస్త్రాలు ఎప్పుడు ఇస్తాడో ఎవరికి ఇస్తారో కూడా మీకు చెప్పాను. కాబట్టి ఇవన్నీ తొందరగా చెప్పేస్తే మీరు ఈరోజు నేను చెప్పాలనుకున్న వాక్య సందేశాన్ని చెప్పేసి మనం సెలవు తీసుకోవచ్చు. కాబట్టి వింటున్నారా అందరూ? రక్షణ వస్త్రం గురించి చెప్పాను. వస్త్రాలు కూడా నేనే జ్ఞాపకం చేస్తాను. దేవుడు తన బిడ్డలకు ఏమి ఇస్తాడంట? రక్షణ వస్త్రాన్ని ఇస్తాడు. తర్వాత నీతి అని పైబట్టను అనుగ్రహిస్తాడని, ఉల్లాస వస్త్రము, స్తుతి వస్త్రము, తర్వాత ఇంకో వస్త్రం కూడా ఉంది. ఏంటి? ఉల్లాస వస్త్రము, స్తుతి వస్త్రము, బంగారు బుటా పని గల వస్త్రము, అవునా, తెల్లని వస్త్రము, ప్రకాశమునైన సన్నపు నార బట్టలు. ఇవి ఎవరికి ఇస్తారు అనేవి మనము ఈ లోకంలో మనకి స్త్రీలంగా వాస్తవానికి ఒకప్పుడు బట్టలు కొంచెం తక్కువగానే ఉండే. మా పేరెంట్స్ అయితే మా చిన్నతనంలో సంవత్సరానికి ఒక్కసారి కొనేవాళ్ళు. సంవత్సరానికి ఒక్కసారి. అదైనా మా మమ్మీ ఒక క్లాత్ తీసుకొచ్చి 4 రూపాయలు అప్పుడు కుట్టుకూలి ఒక గౌన్ కుట్టడానికి. అందరికి ఒకే క్లాత్ తీసుకొచ్చి అందరికి గౌన్లు కుట్టించేది. అలాగా తర్వాత కొనడం ప్రారంభించారు. ఈ దినాల్లో ఇప్పుడు ఎవరికి వస్త్రాల కొదువు అనేది లేదు. కొదువు కలిగిన వాళ్ళు చాలా అరుదుగా కనపడుతున్నారు. మనం చూస్తే మనకి అయినప్పటికీ మనకి చూడండి, వస్త్రాలు అంటే మనకి చాలా ఇష్టం లేదా? కొత్త బట్టలు అంటే మీకు? నాకు అసలు ఇష్టం ఉండదండి కొత్త బట్టలు అంటే అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. ఎవరైనా ఉంటారో చూద్దాం కదా. ఏదో ఎవరైనా మనకి వస్త్రాలు అనుగ్రహిస్తే, ఈ మధ్యకాలంలో మేము 7 సిస్టర్స్ 2 నెలలకు ఒకసారి ప్రేయర్ పెట్టుకుంటాం. ఈ మధ్య 2 నెలలకు అందరు సిస్టర్స్ శారీస్ పెడతా ఉన్నారు. ఎక్కువైపోతూ ఉన్నాయి. ఆలోచన చేస్తే అంటే ఎవరైనా మనకి అనుకోకుండా బహుమానం ఇస్తూ ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి? సంతోషంగా ఉంటుంది. రకరకాల మనము షాపింగ్కి వెళ్తే వెంటనే తీసుకోము, మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకుంటాం కదా. ఈ భౌతికంగా అంటే మనము శారీరకంగా అందంగా ఉండడానికి, మనము మంచిగా కనబడటానికి, ప్రజలు ఎదుట మంచిగా ఉండాలి, నీట్గా ఉండాలి, డిగ్నిఫైడ్గా ఉండాలనే ఉద్దేశంతో మంచి వస్త్రాలు వేసుకుంటాం. నలుగురిలో ఉన్నప్పుడు మనము నీట్గా ఉండాలనే ఆలోచనతో. కానీ దేవుడు మనకిచ్చే వస్త్రాలు వాటికంటే చాలా విలువైనవి. ఈ లోకంలో మనకి ఒక 2 చీరలు ఉంటే బ్రతికేయచ్చు మనం, అవునా? కానీ దేవుడిచ్చే వస్త్రాలు చాలా విలువైనవి. అవి మనము స్వతంత్రించుకోవాలి. ఆయన దగ్గర నుండి వాటిని పొందుకోవటమే కాదు, వాటిని ఏం చేసుకోవాలి? మనము కాపాడుకోవటం కూడా చాలా ప్రాముఖ్యము. వీటిని గురించి స్టడీ చేస్తూ ఉంటే నేను మీకు 7 విషయాలు చెప్పాను, కానీ చాలా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. అయితే మనం చూసే రక్షణ వస్త్రం దేవుడు ఎవరికి ఇస్తాడని చెప్పాను? పాపములు క్షమించబడినవని ఎవరు నిశ్చయిత కలిగి ఉంటారో, ప్రభు నన్ను క్షమించాడు, మనమందరం కూడా పాపులమే, జన్మదహ పాపులమే, కర్మదహ పాపులమే, కానీ ప్రభు మనల్ని రక్షించేవాడు ఒకడు ఉన్నాడు, నా పాపాలు ఆయన దగ్గర ఒప్పుకుంటే నన్ను క్షమిస్తాడు నిశ్చయితతో ప్రభు దగ్గరికి వచ్చి కృప పొందుకున్న వారమే. అవునా కాదా చెప్పండి? మనమందరం కూడా విశ్వాసం ద్వారా కృప చేత రక్షించబడ్డాం. ఎప్పుడైతే పశ్చాత్తాపము హృదయంలోకి వచ్చి ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అని ప్రభు సన్నిధిలో మనం కన్నీరు కాచినప్పుడు ఒక నిబ్బరం మనకు కలిగిద్ది, ఒక తేలికైన హృదయం మనకి కలుగుతుంది. దేవుడు మనల్ని క్షమించినప్పుడు కలిగే ఆనందము ఈ లోకంలో దేనివల్ల మనకి కలగదన్నమాట. ఆ నిశ్చయిత, ప్రభు నా పాపాలని క్షమించాడు, నేను ఆయన బిడ్డను అనే నిశ్చయిత మన హృదయంలో కలిగినప్పుడు దేవుడు మనకిచ్చే వస్త్రం ఏంటి చెప్పండి? రక్షణ వస్త్రాన్ని ఆయన మనకు గ్రహిస్తాడు. తర్వాత నీతి అను పైబట్టను గురించి మీకు చెప్పాను. మనం యెషయా గ్రంథం 61వ అధ్యాయంలోనే చాలా వస్త్రాలు చూసాం. మనము దేవుని వాక్యమునకు లోబడి నీటి మూలముగా బాప్తీసం పొందినప్పుడు దేవుడు మనకి ఏం వస్త్రాలు ఇస్తాడట? నీతి అను పైబట్టను మనకు అనుగ్రహిస్తాడంట. దేవుని వాక్యానికి లోబడి నీటి మూలముగా బాప్తీసం పొందుకొని, నీటి మూలంగా బాప్తీసం ఎప్పుడు పొందుకుంటాం? నేను రక్షించబడ్డాను, దేవుని బిడ్డను, నేను దేవుని బిడ్డనని చెప్పుకోవడానికి నేను సిగ్గుపడను, అందరి ఎదుట నేను ఒప్పుకుంటున్నాను, నా పాత జీవితానికి నేను చచ్చిపోయి ప్రభువులో నేను జీవించడానికి ఇష్టపడుతున్నానని బాప్తీసం నీటి మూలంగా తీసుకుంటాము. అది తీసుకున్నప్పుడు దేవుడు మనకి ఏమిస్తున్నాడు? నీతి అనే పై వస్త్రాన్ని ఇస్తున్నాడు. అదే మనము యేసు ప్రభు కూడా నిన్నటి దినాన్ని కూడా మనం ధ్యానం చేసుకున్నాం. యేసయ్య కూడా బాప్తీసం ఇచ్చే యోహాను బాప్తీసం ఇస్తున్నప్పుడు వరుసలో నిలబడి ఇవ్వమంటే, అయ్యా నీవు నాకు ఇవ్వాలి కానీ నేను నీకు ఇవ్వటం ఏంటంటే ఏమంటారు? నీతి యావత్తు ఇలాగ జరిగినట్లుగా ఇప్పుడు కానీ అన్నప్పుడు బాప్తీసం తీసుకున్న వెంటనే పరలోకం నుండి ఏం వినబడింది? ఒక పావురం ఆయన మీదకి దిగి వచ్చిందంట. పరలోకం నుండి స్వరం ఏమని వస్తుంది?
ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. కాబట్టి బాప్టిజం తీసుకోవడం కాదు, నీతి అనే వస్త్రము మనం నిజంగా ధరించుకుంటే మన యందు ఎవరు ఆనందిస్తారు? పరలోకపు తండ్రి ఆనందించాలి. పరలోకపు తండ్రి మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. ఏమని? ఈమె నా ప్రియ బిడ్డ, అన్నిటిని తెగించి రోషం కలిగి భక్తి చేయటానికి, నా కొరకు జీవించడానికి తను సమర్పించుకొని నీటి మూలంగా కూడా జన్మించిందని మనల్ని బట్టి ఎవరు సంతోషించాలి? పరలోకమందున తండ్రి సంతోషించాలి. మనల గురించి ఆయన సాక్ష్యం ఇవ్వాలన్నమాట. కాబట్టి మనము దేవుని లేఖనాలకు లోబడి మనము బాప్తిసం తీసుకున్నప్పుడు మనం పొందుకునే వస్త్రం ఏంటి? నీతి అను పాయపడ్డ. ఆ తర్వాత మనం చూస్తే మూడవదిగా మనం చూస్తే దేవుడు ఉల్లాస వస్త్రం ఇస్తాడంట. ఉల్లాస వస్త్రం ఎవరికి ఇస్తాడు? సియోన్లో దుఃఖించు వారికి. దేవుని మందిరములో సియోన్లో దుఃఖించడం అంటే ఏంటి? సియోన్లో దుఃఖించడం అంటే ఏంటి? దేవుని మందిరములో దుఃఖించే వారికి, దేవుని సన్నిధిలో మోకరించి దైవ చిత్తానుసారమైన దుఃఖంతో కన్నీరు కాచి ఎవరు ప్రభు సన్నిధిలో విలపిస్తారో, కన్నీరు కారుస్తారో, వారి పాపాల నిమిత్తం, వారి కుటుంబీకుల పాపాల నిమిత్తం కన్నీరు కాచడం, మన పాప క్షమాపణ కన్నీరు కాచి రక్షణ పొందటమే కాకుండా కుటుంబీకుల కొరకు కూడా ఏం చేయాలి చెప్పండి? కన్నీరు కాచాలి. మీకు ఉదాహరణ ఎప్పుడు చెప్తాను. అబిగైల్ ఏం చేసింది? తన భర్త పాపాలు తన మీద వేసుకొని, అయ్యా ఈ దోషము నాదనేంచయ్యా, నన్ను క్షమించయ్యా అని ప్రార్థన చేసింది. కాబట్టి ఆవిడ ఎంతగానో మనము చూస్తే సియోనులో దుఃఖించే వారికి కుటుంబం కొరకు ప్రార్థన చేసింది. అలాగే మన హన్నా చూస్తాము. హన్నా ఏం చేసింది? దేవుని మందిరంలో ఎంతో దుఃఖాక్రాంతురాలై మనోవేదన కలిగి ఏడ్చిందంట. సియోనులో అంటే దేవుని మందిరంలో ఎవరైతే కన్నీరు కాచి వారి హృదయాలను కుమ్మరించి పశ్చాత్తాప్తులై రోదన చేసి, ప్రభువా నువ్వే దిక్కు, ప్రభువా నువ్వే నా యొక్క ఆనంద, నా యొక్క దుఃఖాన్ని ఉల్లాసంగా మార్చాలి, నువ్వే నా కన్నిటిని నాట్యంగా మార్చాలి, నీవు తప్ప నాకు ఆశ్రయం లేదు, నేను ఇంకా పరిశుద్ధమైన జీవితం జీవించాలి, నా బిడ్డల సత్య మార్గంలో నడుచుకోవాలి, నా భర్త నిన్ను ఎరగాలి అని ప్రభు సన్నిధిలో మనము కన్నీరు కాచి ప్రార్థన చేస్తే దేవుడు మనకేమిస్తాడంట? ఉల్లాస వస్త్రాలు ఇస్తాడంట. కన్నీరు కాచుచు విత్తువాడు ఏం కోసుకుంటాడు? సంతోష గానములతో పనులు మోసుకొని వస్తాడంట. ఏడ్చుచూ పిడికడి విత్తనాలు చేత పట్టుకొని ఏడ్చుచూ విత్తువాడు సంతోషంతో వస్తాడంట. కాబట్టి సియోనులో ఎక్కడ ఏడవాలి? మనుషుల ముందా? అధికారుల ముందా? భర్త ముందా? లేకపోతే అమ్మ నాన్న ముందా? ఎక్కడ ఏడవాలండి? ఎక్కడ ఏడిస్తే మనకు ఉల్లాసం వస్త్రం ఇస్తాడు దేవుడు? సియోనులో దుఃఖించాలి. ఆయన మన కన్నీటిని తుడవగలిగేవాడు, మనల్ని ఆదరించగలిగేవాడు, మన ప్రతి అవసరతను తీర్చగలిగేవాడు ఆయన ఒక్కడే. కనుక మన హృదయాల్ని ప్రభు సన్నిధిలో కుమ్మరించి కన్నీరు కారిస్తే ఆయన మనకి ఏం వస్త్రం ఇస్తాడంట? ఉల్లాస వస్త్రం ధరించుకోవాలని ఆశ కలిగిన వాళ్ళందరూ ఏం చేయాలి చెప్పండి? యేసయ్య దగ్గర కన్నీరు కాచి ప్రార్థన చేయాలి. దైవ చిత్తానుసారంగా కన్నీరు కాచాలి. ఆయన చిత్తానుసారంగా ప్రార్థన చేయాలి. చాలాసార్లు మన ప్రార్థనలు ఎలా ఉంటాయి అంటే, ప్రభువా నాకు ఇల్లు లేదు, నాకు ఇల్లు కావాలి, ప్రభువా నా పిల్లోడికి పెళ్ళి కావట్లేదు, నా పిల్లకి పెళ్ళి కావట్లేదు, ప్రభువా ఈ అవస్థల గురించి చెప్పట్లేదు. వారి రక్షణ కోసం కన్నీరు ఉండాలి. అందుకే దైవ చిత్తానుసారమైన అంటే దేవునికి ఇష్టమైన ప్రార్థనలు మనం చేయట్లేదు, మన స్వప్రయోజనం కోసం చేసే ప్రార్థన అది దైవ చిత్తానుసారమైంది కాదు. మనము నిజంగా అందుకే అపోస్తలుడైన పౌలు తిమోతిని హెచ్చరిక చేస్తూ దైవభక్తి విషయంలో సాధకం చేసుకుంటే అది ఇప్పుడు ప్రయోజనంగా ఉంటుంది, తర్వాత కూడా ప్రయోజనంగా ఉంటుంది అంటాడు. కాబట్టి మనము దైవ చిత్తానుసారం విషయాలు మనం బిడ్డల కొరకు ప్రార్థన చేస్తే వారు ఆత్మీయులుగా ఉన్నారనుకోండి, మీ పిల్లలు ఆత్మీయులుగా ఉంటే, మీ భర్త రక్షించబడిన వారుగా ఉంటే ఆటోమేటిక్గా భౌతికమైన ఆశీర్వాదాలు దేవుడే ఇస్తాడు. అర్థమవుతుందా? కాబట్టి వారికి ఏది ప్రాముఖ్యమైన దాన్ని మనం వెనక వేస్తున్నాము, ఏది ప్రాముఖ్యము కాదో దాన్ని ముందు పెడుతున్నాము. అది దైవ చిత్తానుసారమైంది కాదు. మన దైవ చిత్తానుసారమైన దుఃఖము మన రక్షణ కొరకు విలపించే వారంగా ఉండాలి. వారిలో మన బిడ్డల్లో పౌలు, నిజంగా అపోస్తలుడైన పౌలు ఎలా మనలో ఏమని చెప్తున్నాడంటే, మనం ఎఫెసీ సంఘంలో చదివినప్పుడు, ఎఫెసీలోను ఫిలిప్పీలోను, మీలో క్రీస్తు స్వారూప్యం ఏర్పడే వరకు తనకేం కలుగుతుందంట? ప్రసవ వేదన కలుగుతుందంట. మన బిడ్డల కొరకు కూడా మనకు అది ఉండాలండి. ఒక సేవకుడికి సంఘం పట్ల అంత ఉన్నప్పుడు మన బిడ్డల పట్ల, మన బిడ్డల్లో దేవుని స్వరూపం చూసే అంతవరకు మనలో ఏముండాలి?
ప్రసవ వేదనతో కన్నీరు కార్చాలంట. ప్రభువా, నీ రూపాన్ని వాళ్ళలో నేను చూసేంతవరకు నేను కన్నీరు కార్చడం మాన్నయ్యా, నేను రోధించడం మాన్నయ్యా, నీ స్వరూపం నా బిడ్డల్లో చూడాలని ఆశపడుతున్నాను. వారి చదువులా, వారి అది కాదు, వారి ఆరోగ్యమా, దానికంటే ప్రాముఖ్యంగా ఏమి చూడాలి మన బిడ్డల్లో? దేవుని స్వరూపంలో వారిలో ఏర్పడే వరకు మనము ప్రసవ వేదనతో కన్నీరు కార్చాలి, అంతగా దుఃఖించాలి వారి కొరకు, అంతగా వేదన చెందాలి. మనము ఆ పని మనం చేస్తే మనకి దేవుడు ఏమి ఇస్తాడంట? ఉల్లాసమైన వస్త్రాలు. నా బిడ్డ ఏమి అడగట్లేదు, నా బిడ్డ ఆస్తి కావాలని అడగట్లేదు, అంతస్తు కావాలని అడగట్లేదు, ఇంకా ఏం అడగట్లేదు. కానీ ఏం అడుగుతుంది? ఆ పరిశుద్ధత కోరుకుంటుంది. తన బిడ్డల్లో నా స్వరూపం చూడాలని కోరుకుంటుంది. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? అది దైవ చిత్తానుసారమైన దుఃఖం కాబట్టి ఏం చేస్తాడు? ఖచ్చితంగా మారుస్తాడు. మనం మరణించినా మన కన్నీరు ఎప్పుడు కూడా చావదు, మన ప్రార్థనలు ఎన్నడూ మరణించవు. దానికి మనం ఎన్నో ఉదాహరణలు చూస్తున్నాం. మౌనిక అనే తల్లిని గురించి మీకు ఎన్నోసార్లు చెప్పాను. అగస్టిన్ కొరకు ప్రార్థించిన మౌనిక తల్లి, ఆమె మరణించింది, కానీ తన ప్రార్థనలు తన బిడ్డ జీవితంలో ఫలించాయి. అలాగే సుసన్నా వెస్లీ, ఆమె మరణించిన ఆమె ప్రార్థనలు ఫలించి వారి బిడ్డలు ఇద్దరు కూడా కొన్ని దేశాలనే మార్చగలిగే గొప్ప వీరులయ్యారు. చార్లెస్ వెస్లీ, అలాగే మనం చూసే చార్లెస్ వెస్లీ, అలాగే జాన్ వెస్లీ, వారందరూ కూడా మనం చూస్తే ఈ విధంగా ఎంతగానో కన్నీరు కాచి కృప పొందుకొని వారు ఇప్పుడు ఏం ధరించుకొని ఉంటారు చెప్పండి? ఉల్లాస వస్త్రాలు ధరించుకొని ఉంటారు. నిజంగా మన బిడ్డలు దేవుని కొరకు వాడబడుతూ దేవుని స్వరూపంలోకి మార్చబడి అనేక మందికి ఆదర్శంగా ఉంటే దానికి మించిన సంతోషం మనకి ఏది ఉండదు. అది గొప్ప ఆనందాన్ని ఇచ్చిద్ది. అదే ఏమంటారు? దాన్నే ఉల్లాస వస్త్రం. ఆ వస్త్రం దేవుడు ఎవరికి ఇస్తాడు? ఎప్పుడు ఏడవాలో అప్పుడు బిడ్డల కోసం ఏడ్చినప్పుడు, ఎప్పుడు ఏడవాలో అప్పుడు భర్తల కొరకు ఏడ్చినప్పుడు దేవుడు మనకు ఒక దినాన్ని ఏమిస్తాడు? ఉల్లాస వస్త్రం ఇస్తాడు. సియోన్లో దుఃఖించాలి, దేవుని మందిరంలో దుఃఖించాలి. దేవుని సన్నిధిలో మన కన్నీరు కార్చినప్పుడు అది ఎంతో విలువైనదిగా దేవుడు దాన్ని నాట్యంగా మారుస్తాడు. తర్వాత స్తుతి వస్త్రం దేవుడు ఎవరికి ఇస్తాడని మనం మీకు చెప్పి ఉన్నాను. 61వ అధ్యాయం 3వ వచనము యెషయా గ్రంథంలోనే. మనం పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకింపబడినప్పుడు దేవుడు మనకు అనుగ్రహించే వస్త్రం ఏంటి చెప్పండి? స్తుతి వస్త్రము. పరిశుద్ధాత్మ అభిషేకం ఎవరిలో ఉంటుందో, ఎవరు సంపూర్ణంగా పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉంటారో వారు దేవుని స్తుతిస్తారు. దానికి ఉదాహరణగా లేయా అని చెప్పాను. లేయా ఏం చేసింది? లేయా ద్వేషించబడిన స్త్రీగా ఉంది. నిజంగా ఈ లోకంలో ప్రతి స్త్రీ కోరుకునేది ఏంటి చెప్పండి? నా భర్త నన్ను ప్రేమించాలి, నా భర్త నన్ను అర్థం చేసుకోవాలి, నా భర్త నాకే సొంతం అనే ఆలోచనలో ప్రతి స్త్రీ ఉంటుంది అనమాట. కాబట్టి లేయా జీవితాన్ని మనం ఆలోచన చేస్తే తను ఏమైంది చెప్పండి? ద్వేషించబడింది. తను ఎవరి దగ్గర పరిపూర్ణమైన ప్రేమ పొందుకోవాలో ప్రేమ పొందుకోలేని స్థితి. అయితే దేవుడు ఆమె ద్వేషించబడటం చూసి ఏమి ఇచ్చాడంట? ఆమె గర్భాన్ని తెరిచాడంట. తెరిచినప్పుడు ఆమె అనుకుంది, అమ్మయ్య, నేను బిడ్డన కంటే నా భర్త నన్ను హత్తుకొని ఉంటాడు అనుకుని ఒకరికి రూబెన్ అని పేరు పెట్టింది. ఆ తర్వాత ఆ ప్రేమ ఆమెకి దొరకలేదు ఆశించినంతగా. కాబట్టి తర్వాత మళ్ళా దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకొని సిమియోన్ మరొక బిడ్డని ఇస్తే, ఈసారి నన్ను తప్పకుండా నా భర్త హత్తుకుంటాడని సిమియోన్ అని పేరు పెట్టింది. తర్వాత ఈసారి ఖచ్చితంగా నేను ముగ్గురిని అన్నాను కాబట్టి నన్ను ప్రేమిస్తాడు అనుకొని లేవి అని పెట్టింది. అలాగే ఒక్కొక్క అర్థం వచ్చే పేర్లు పెట్టింది. కానీ ఆమె ఆశించింది ఆమె దొరకలేదు. కానీ 4వ కుమారుడు పుట్టినప్పుడు ఆమె ఏమనుకుందండి? 4వ కుమారుడు ఎవరు? యోధా పుట్టినప్పుడు ఏమనుకుంది? ఇక నేను దేవుని స్తుతిస్తాను అనుకొని ఏం చేసింది? స్తుతి అనే అర్థంతో కూడిన యూదా అని పేరు పెట్టింది. కాబట్టి మన స్తుతి ఏం చేసిద్దంట? మన స్థితిని మార్చిద్దంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా ఆమె ఎందుకు ఆ 4వ కుమారుని విషయంకి వచ్చేసరికి ఏమనుకుందంటే, నాకు యేసయ్య ప్రేమ చాలు, నేను ఏ స్థితిలో ఉన్నా నేను ఆయన స్తుతిస్తూ ఆయన ఆరాధిస్తూ ఆయన ప్రేమతో బ్రతికేస్తానని ఎప్పుడు నిర్ణయించుకుందో దేవుడు ఆమెకు యూదా అనే బిడ్డని ఇచ్చినప్పుడు మనకు తెలియని సత్యమేం కాదు. యూదా అనే వంశంలో నుండి ఎవరు వచ్చారండి? యేసుక్రీస్తు వచ్చాడు. ఎంత ఆశ్చర్యమో కదా, ఎంత అద్భుతమో. దేవుడు ఆ 12 మంది కుమారుల్లో యూదాని ఎన్నుకొని యూదాలో నుండి యూదా గోత్రపు సింహముగా యేసయ్య యూదా జాతి నుండి మనకు వచ్చినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి స్తుతి ఏం చేస్తుంది?
మన స్థితిని మార్చేస్తుంది. యేసు ప్రభు జన్మదినము అప్పుడు కానీ మనము క్రిస్మస్ అప్పుడు ఎప్పుడు కూడా అని గుర్తు చేసుకోకుండా ఉండలేం. ఎందుకంటే మూలమైన స్త్రీగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ స్తుతి వస్త్రం దేవుడు ఎవరికి ఇస్తాడంటే, ఏ పరిస్థితిలో ఉన్నా ఎలా ఉన్నా ప్రభు నేను నిన్ను స్తుతిస్తూ నీ కొరకు బ్రతుకుతానని సమర్పణతో ఉన్న వారికి ఏమి ఇస్తాడు దేవుడు? స్తుతి వస్త్రాన్ని ఇస్తాడు. ఆ తర్వాత మనం చూసాము 1 పేతురు పత్రిక 1 కీర్తన 45 కీర్తన 13లో చూసాము, బంగారపు బుటా పని గల వస్త్రం. ఏం వస్త్రం? బంగారపు బుటా పని గల వస్త్రం. అంటే ఇవన్నీ కూడా ప్రమోషన్స్ పెరిగిపోతా ఉన్నాయి చూడండి. రక్షణ వస్త్రం, నీతి వస్త్రం, ఉల్లాస వస్త్రం, స్తుతి వస్త్రం, తర్వాత ఏంటి? బంగారపు బుటా పని గల వస్త్రం. మీకు ఎవరి దగ్గర ఉందా అలాంటిది వస్త్రం? ఫిజికల్గా అన్నా ఉందా? బంగారపు వస్త్రం ఎవరి దగ్గర ఉందా? మీ దగ్గర రాజులు ధరించుకున్నది అదే యేసయ్య ఎవరికి మనకి ఇస్తాడంట. ఎవరికి ఇస్తాడో చూద్దాం. అది ఎవరికి ఇస్తాడంటే దేవుడు మనం 1 పేతురు పత్రిక 1:7 చూస్తే, మనము విశ్వాసము అగ్ని పరీక్షల వల్ల శోధించబడినప్పుడు కూడా మనము కర్రాగడ్డిగా ఉండనప్పుడు, మనం విశ్వాస పరీక్షలు, మనకి విశ్వాసాన్ని కలిగే పరీక్షల్లో మనము సహించుకొని నిలబడినప్పుడు దేవుడు మనకి ఏమి ఇస్తాడు చెప్పండి? బంగారపు బుట్టా పని. నా బిడ్డ ఎన్ని శ్రమలు వచ్చినా నన్ను వదిలిపెట్టలేదు. ఎంత శ్రమలు గుండా వెళ్ళవలసిన, ఎంత హింసలు గుండా వెళ్ళవలసిన, నా నామము నిమిత్తం అవమానపరచబడింది, నిందించబడింది, దూషించబడినా కూడా నన్ను విడిచిపెట్టలేదు అని ఎవరైతే శ్రమల్లో ప్రభు కొరకు నిలబడతారో వారికి దేవుడు ఏమి ఇస్తాడంట? బంగారపు బుటా పని గల వస్త్రాన్ని ఇస్తాడంట. తర్వాత తెల్లని వస్త్రం మనం ప్రకటన గ్రంథములు 3:8లో చూస్తాము. అలాగే 7వ అధ్యాయంలో కూడా చూస్తాము. దేవుడు తెల్లని వస్త్రాన్ని ఎవరికి అనుగ్రహిస్తాడని చెప్పాము? జయించిన వారికి. ఏం జయించిన వారికి? ఈ లోకాన్ని జయించిన వారికి, ఈ లోకంలో ఉన్న ఆశలను, ఈ లోకంలో ఎదురయ్యే శోధనలను, ప్రతి కష్ట నష్టాలని జయించే వారికి దేవుడు ఏమి ఇస్తాడంట? తెల్లని వస్త్రాలు ఇస్తారంట. అక్కడ దేవదూత చూసి అంటున్నాడు, ఏమంటున్నాడంటే, వీరు ఎవరు? తెల్లని వస్త్రాలు ధరించుకున్న వీళ్ళు ఎవరు అని అడుగుతుంటే ఏమని సాక్ష్యమే? వీరు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను తెలుపు చేసుకున్న వారు అంటున్నారు. క్రీస్తు రక్తం ద్వారా కడగబడి మహాశ్రమంలో కూడా ప్రభు కొరకు నిలబడి శోధనలు జయించిన వారికి దేవుడు ఇచ్చేది ఏంటి చెప్పండి? తెల్లని వస్త్రం ఇస్తా అంట. చివరిగా మనం చూసాము, ప్రకాశములను నిర్మలములైన సన్నపు నార బట్టలు. ప్రకటన గ్రంథము 19:8లో చూసాము. యేసు వలె మనకు లోతైన ప్రార్థన జీవితం ఉన్నట్లయితే మనకి దేవుడు ఎలాంటి వస్త్రాలు ఇస్తాడంట? ప్రకాశములను నిర్మలమైన వస్త్రాలు. శోధనలు సహించడమే కాదు, లోతైన ప్రార్థనా జీవితము, దేవునితో ఎప్పుడు కూడా సహవాసం చేసి మంచి ప్రార్థనా జీవితం ఎవరైతే కలిగి ఉంటారో వారికి దేవుడు ఎలాంటి వస్త్రాలు ఇస్తాడంట? ప్రకాశములను నిర్మలములైన సన్నపు నార బట్టలు. అవి చాలా ఖరీదైన విలువైనవి అన్నమాట. కాబట్టి మనం చూస్తాం, ఎవరు దేవునితో అన్యోన్యమైన సహవాసం కలిగి ఉంటారో, ప్రతి పరిస్థితులు ఆయన హత్తుకొని ఉంటారో. ఫర్ ఎగ్జాంపుల్ మనము మోషే జీవితంలో చూస్తే, మోషే సినాయి పర్వతంకి వెళ్ళి 14 రోజులు దేవునితో సమయం గడిపి కిందకు వస్తే ఆయన ముఖాన్ని ఎవరు చూడలేకపోయారంట. అయ్యో మా వల్ల కాదు, నువ్వు మాట్లాడు, నీ స్వరం వింటాం, నిన్ను చూడలేమని ముసుగప్పుకున్నారంట మొహానికి. అంటే ఆయన ముఖం ఎలా ఉంది? దగదగా మెరిసిపోతూ ప్రకాశిస్తుందంట. ఆఫ్టర్ ఆల్ 40 days ఒక మనిషి దేవునితో సహవాసం చేస్తే అంత ప్రకాశత తనకు కలిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవునితో, అందుకే అంటారు కదా, మోకాళ్ళు నల్లబడితే మోకాళ్ళు తెల్లబడతాయి అని. కానీ ఆ మోకాళ్ళ అనుభవం ఈ దినాల్లో మనం కలిగి ఉండలేకపోతున్నాం. మన పితరులు మనము ఆలోచన చేస్తే గొప్ప గొప్ప సేవకులు, గొప్ప గొప్ప సంస్థలను స్థాపించిన గొప్ప నాయకులు, వాళ్ళందరూ కూడా వాళ్ళు ప్రార్థన చేస్తే మనము వాళ్ళు ప్రార్థన చేసిన ఆ స్థలం గుంటలు పడిపోయేదంట. అంతగా మోకరించి ప్రార్థన చేయబట్టే వారు నిజంగా ఎన్నో ఆత్మలు వారు సంపాదించగలిగారు. మనం దేవునితో సహవాసం చేస్తే మనకేమి కలుగుతుంది? ఆయన ప్రకాశత మనకు కలుగుతుంది. మనం ఎంత అన్యోన్యమైన సహవాసం కలిగి ఉంటామో, ఎంతగా ప్రభు సన్నిధిలో సమయాన్ని గడుపుతామో అంతగా మనకేమవుతుంది? ప్రకాశత వస్తుంది అన్నమాట. కాబట్టి మన జీవితంలో ఇలాంటి అలంకారాలు మనకు కావాలి. ఇలాంటి ఈ లోకంలో ఈ వస్త్రాలు సంపాదించుకోవాలి. వాటిని ఏం చేయాలి? కాపాడుకోవాలి. ఏంటి మనకి ఉన్నాయా లేదని పరిశీలన చేసుకోవడం కోసం మళ్ళీ మీకు రిపీట్ చేసి చెప్పాను. ఏంటి? రక్షణ వస్త్రం, పాప క్షమించబడిన ఇచ్చేది కలిగిన వారికి ఇచ్చేది. నీతి వస్త్రం ఎవరికి ఇచ్చేది చెప్పండి?
దేవుని వాక్యాన్ని అనుసరించి నీటి మూలంగా బాప్తీసం పొందిన వారికి ఉల్లాస వస్త్రం, సియోన్లో దుఃఖించి కన్నీరు కాచే వారికి ఇచ్చేది ఉల్లాస వస్త్రం. స్తుతి వస్త్రం ఎవరికి? ఆత్మతో అభిషేకించబడే అన్ని పరిస్థితుల్లో దేవుని ఆత్మలో ఆనందిస్తూ నువ్వు నాకు చాలు ప్రభు అనుకొని బ్రతికే వారికి దేవుడు స్తుతి వస్త్రం ఇస్తారంట. అంటే ఆ స్తుతి వస్త్రం కలిగిన వాళ్ళు ఏం చేస్తారు? ఎప్పుడు దేవుణ్ణి ఆరాధిస్తూనే ఉంటారు, స్తుతిస్తూనే ఉంటారు, మౌనంగా ఉండరు. అర్థమవుతుందా? ఈ స్తుతి వస్త్రం కలిగిన వారు ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు ప్రభువుని ఆరాధించాలని చూస్తారు. దావీదులాగా ఎప్పుడెప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాలా, నా దేవుని ముఖాన్ని ఎప్పుడు చూడాలా, ఆయన ఎప్పుడు ఆరాధించాలని ఆశ కలిగి ఉంటారు. ఎవరు? స్తుతి వస్త్రం కలిగిన వారు. బంగారు బుటాపని వస్త్రం కలిగిన వారు ఎవరు చెప్పండి? అగ్ని పరీక్షల్లో కూడా ప్రభు కొరకు నిలబడే తెల్లని వస్త్రాలు లోకాన్ని జయించిన వారికి. ప్రకాశమైన నిర్మల వస్త్రాలు ఎవరికి చెప్పండి? ఎవరికైనా చెప్పాను? దేవునితో అన్యోన్యమైన ప్రార్థన జీవితాన్ని మీకు క్లుప్తంగా ఈ విషయాలు చెప్పుకుంటూ వస్తున్నాను. కాబట్టి ఈ వస్త్రాలు మనకు కావాలి. కాబట్టి మన జీవితంలో ఈ దినాన ఒక్క విషయం గురించి నేను మీతో మాట్లాడతాను. మనకి క్రైస్తవ జీవితంలో దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్న మనకు అత్యంత ప్రాముఖ్యంగా అవసరమైంది ఏంటి చెప్పండి? దేవుని కార్యాలు మన జీవితంలో చూడుటకు, మన జీవితాల్లో మనం అద్భుతాలు ఆశిస్తాము, ఆశ్చర్యకార్యాలు ఆశిస్తాము, మన జీవితంలో ప్రభు కార్యాలు చేయాలని ఎంతో ఆశపడతాం. కానీ మనకి దానికి కావాల్సింది ఏంటి చెప్పండి? ప్రార్థన. ఇంకేం కావాలి? దేవుని కార్యాలు మన జీవితంలో చూడాలంటే మనకేం కావాలి? విశ్వాసం కావాలి. విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం కావాలి. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటము. మరి విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటి? ఎన్నోసార్లు దేవుని వాక్యం వింటున్నారు కదా, చెప్పండి. అదొస్తా నీకు తెలిసిన చెప్పు ఏదో ఒకటి. విశ్వాసం అంటే ఏంటి? దేవుని కోసం నిలబడటం. ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని కోసం నిలబడటం విశ్వాసం అని చెప్తున్నారు. విశ్వాస నిర్వచనం ఏంటి అసలు? బైబిల్లోనే ఉంది విశ్వాస నిర్వచనం. ఏంటి విశ్వాసం అన్నది? హెబ్రీ పత్రిక 11:1 మీకు గుర్తొచ్చేయాలి. అక్కడ ఏమని ఉంటుంది? విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైన ఉన్నవనుటకు రుజుమైనది. అంటే విశ్వాసం అంటే మనం దేని కొరకు నిరీక్షిస్తున్నామో. మన పరలోకం చూసాం ఎవరైనా? చూడలేదు. కానీ ఏం చేస్తున్నాము? నిరీక్షిస్తున్నాం. ఎందుకు? అది ఉన్నదని మనకు ఒక గొప్ప నమ్మకం. విశ్వాసం అనేది నిరీక్షింపబడ్డ వాడి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి, మన కంటికి కనబడనివి కూడా ఉన్నవి అనడానికి రుజువుపరిచే విశ్వాసం అంట. అర్థమవుతుందా? అలాంటి విశ్వాసము అంటే నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైన ఉన్నవనుటకు రుజువైనది. కాబట్టి మనము లేని వాటిని కూడా ఉన్నట్లుగా నిరీక్షించగలిగే గొప్ప విశ్వాసం మనకి ఉండాలి. విశ్వాసము దీనికి మంచి ఎగ్జాంపుల్ చెప్పాలంటే బైబిల్ గ్రంథంలో కొరింథీ పత్రికలో ఉంటుంది అనుకుంటాను. ఒక్కసారి 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో పౌలు ఒక మాట వాడతాడండి. చూడండి, 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, మీ విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలెను. అద్భుతమైన మాట. మన విశ్వాసం దేన్ని ఆధారం చేసుకొని ఉండకూడదంట? మన జ్ఞానాన్ని ఆధారం చేసుకొని. అంటే మనకి ఎలా ఉంటుందంటే, మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, మనకి 2 లక్షల అప్పు ఉంది అనుకుందాం. ఎంత? 2 లక్షల అప్పు. మన సంపాదన నెలకి 10,000 అనుకుందాం. మనం 10,000 సంపాదనతో మన కుటుంబం పోషించబట్టమే కష్టము. ఆ 2 లక్షల అప్పు ఎలా తీరిద్ది? మన మానవ జ్ఞానంగా ఏమనుకుంటాం మనము? ఏం చేస్తాడులే ఆ దేవుడు, ఏం చేయగలడు, నాకు వచ్చే జీతం 10,000, నా అప్పులేమో ఇలా ఉన్నాయి, ఎలా తీరుతాయి అని మానవ రీతిగా మన సహజంగా ఆలోచిస్తాం. మానవుల ఆలోచన అలాగే ఉంటుందా లేదా? మీకు అలా ఉండదా? అంతే ఉంటుంది. ఎందుకంటే మన సోర్సెస్ చూస్తాం మన చుట్టూ, ఇంకా వేరే ఇన్కమ్ లేదు. అంటే నేను చెప్పేది ఒక విధవరాలు అనుకోండి, ఇంట్లో అందరూ సంపాదించేది కాదు. ఒక విధవరాలు ఉంది, ఆమెకి నెలకి తన బిడ్డలను పోషించుకోవాలి, తను పోషించబడాలి, తనకు వచ్చేది ఒక 10,000 అనుకోండి. తన కష్టాజీతము తనకే సరిపోదు, అప్పులు తీర్చబట్టము అసాధారణము. ఆమె ఎంత కష్టపడినా కూడా తన బిడ్డలకి అన్నం పెట్టుకోవాలి, వాళ్ళకి స్కూల్ ఫీజులు కట్టుకోవాలి, వాళ్ళు పోషించబడాలి, ఇంకా ఏమీ మిగలదు. అప్పు తీర్చడం అనేది అసాధ్యము. కాబట్టి ఇలా ఉంటాయి మన ఆలోచనలు. కానీ దేవుని వాక్యం మనకి ఏం చెప్తుందంటే, మన విశ్వాసము మన జ్ఞానాన్ని ఆధారం చేసుకొని ఉండొద్దంట. ఏంటి? మన జ్ఞానాన్ని ఆధారం చేసుకొని, నాకున్న సంపాదనను బట్టి
నా ఆలోచన ఉండకూడదు. ఏమై ఉండాలి? నా దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి కార్యం జరిగిద్దనే విశ్వాసం ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అర్థమైందా మీకు? అర్థమైందా? మన దేవుడు అసాధ్యమైన కార్యములు, అసాధారణమైన కార్యములను, మనుషులు ఎవ్వరూ చేయలేని కార్యములను చేయగలిగే దేవుడు. నమ్మితే మనం స్వతంత్రించుకుంటాం, నమ్మకపోతే స్వతంత్రించుకోలేం. ఆ 10,000నే దేవుడు ఏం చేయగలుగుతాడు? లక్షలుగా మన అవసరతలు తీర్చగలుగుతాడు. వాటిల్లో 2,000తోనే మనల్ని పోషించి 8,000తో అప్పు తీర్చేయగలడు. అర్థమవుతుందా? ఎలా చేస్తాడో మనకు తెలియదు, కానీ చేయగలడు. ఆయన అద్భుతకరుడు. ఆయన ఒక్కడే ఏం చేయగలిగేవాడంట? కీర్తనలో ఆ మాట నాకు చాలా ఇష్టం. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు. ఎలాంటి మా ఆశ్చర్య కార్యములు? మహా ఆశ్చర్య కార్యం. మనం ఊహించలేని, మనం ఆలోచించలేని గొప్ప కార్యాలు చేయగలిగేవాడు ఆయన ఒక్కడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మన విశ్వాసము చాలాసార్లు మనుషులంగా మనం దేవుని కృప పొందుకోలేవటానికి కారణం ఏంటంటే, మన విశ్వాసం దేన్ని ఆధారం చేసుకొని ఉంటుంది? మన జ్ఞానాన్ని ఆధారం చేసుకొని ఉంటుంది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు మనకు? నా శక్తిని ఆధారం చేసుకొని మీ విశ్వాసం ఉండాలి, మీ జ్ఞానాన్ని ఆధారం చేసుకొని కాదు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఇప్పటి వరకు మీ విశ్వాసం ఏమై ఉండాలి చెప్పండి? ఇప్పటి వరకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఇప్పటి వరకు మీ విశ్వాసం ఎవరి శక్తిని ఆధారం చేసుకొని ఉండాలి? దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండాలి. ఎందుకంటే ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఆయన ఒక కార్యము చేయాలంటే ఆయనకు ఒక ఆధారం అవసరం లేదు. అంటే నీ జీవనోపాధి ద్వారానే ఆయన కార్యములు చేస్తాడు అనుకోవడానికి వీల్లేదు. ఆయనకి ఒక ఆధారం ఉంటేనే ఒక కార్యం చేస్తాడు అనడానికి లేదు. శూన్యంలో ఈ పెన్నును వేలాడదీయలేము మనం. ఈ పెన్నును వదిలెత్తి కింద పడిపోయింది. నేను దీన్ని శూన్యంలో పెట్టలేను, అసాధ్యము. కానీ ఈ శూన్యంలోనే ఈ భూమిని అంతా దేవుడు ఏం చేశాడంట? వేలాడదీశాడు. శాస్త్రజ్ఞులకు అంతుపెట్టని జ్ఞానం ఇది. మనుషులు ఎవరు కూడా అంతుపెట్టని జ్ఞానము. దేవుడు చేసిన సృష్టి గురించి కనీస ఆలోచన మనకుంటే దేవుని శక్తినే మనం ఆధారం చేసుకొని బ్రతుకుతామండి. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఎందుకంటే అందుకే దావీదు బాగా అర్థం చేసుకున్నాడు. ప్రభువా, నువ్వు కలుగు చేసిన సూర్యచంద్ర నక్షత్రములను చూస్తుంటే, అయ్యా నువ్వు కలుగు చేసిన ఈ ఆకాశ అంతరిక్షాలను చూస్తుంటే నరులమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవటానికి మేము ఏ పాటి వారం అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఎంత బాగా అర్థం చేసుకున్నాడంటే దేవుడిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి సృష్టి గురించి తెలియదు, మనకి తెలియదు. ఇప్పుడు ఇంత ఎండగా ఉంది, భూమికి అతి సమీపంలో ఉన్న నక్షత్రం ఏది? సూర్యుడు. భూమికి అతి సమీపంలో సూర్యుడు ఉన్న ఒక్క నక్షత్రమే తెలుసు, కానీ మనకి ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి మీకు తెలుసా? నక్షత్రాల సంఖ్య ఇప్పటికీ శాస్త్రజ్ఞులు కూడా లెక్కలేదంట. ఎన్ని నక్షత్రాలు మనకి భూమికి సమీపంలో ఉందో ఒక సూర్యుడి గురించి మనకు తెలుసు, కానీ అంతరిక్షంలో ఉన్న నక్షత్రాల సంఖ్య ఎవరు లెక్క పెట్టలేదు, ఇప్పటి వరకు లెక్క పెట్టలేరు కూడా. ఆ నక్షత్రాల్లో కొన్ని కోట్ల భూమి పట్టగలిగే అంత పెద్ద నక్షత్రాలు ఉన్నాయి. నేను చెప్పేది అర్థమవుతుందా నీకు? కొన్ని కోట్ల నక్షత్రాల్లో భూమి కొన్ని నక్షత్రాలు ఎంత పెద్దవంటే, ఒక నక్షత్రం గురించి చెప్తున్నా నేను. కొన్ని నక్షత్రాలు ఎంత పెద్దవంటే భూమి కొన్ని వందల భూములు ఆ యొక్క నక్షత్రంలో పట్టగలిగే అంత పెద్దవంట. ఆలోచన చేయండి. ఆలోచన చేస్తున్నారా? నేను చెప్పేది అర్థమవుతుందా? కాబట్టి అంతరిక్షము మనకి ఎక్కడో చివరి ఎంత చిన్న చిన్న నలుసుల్లాగా మెలుకుమంటే కనబడుతున్న నక్షత్రాలు సామాన్యమైనవి కాదండి అవి. ఇప్పటికీ మీకు ఒకసారి మీకు చెప్పాను, మనము సూర్యుడు ఉదయిస్తే ఆ యొక్క సూర్యకాంతి భూమి మీద పడడానికి 8.5 నిమిషాలు పట్టిద్ది అని చెప్పేసి చెప్తారు. అంటే సూర్యుడు ఉదయించిన వెంటనే సంపూర్ణంగా ఆ వెలుగు భూమి మీద పడటానికి ఎన్ని నిమిషాలు పడుతుంది? 8.5 నిమిషాలు. దాన్ని ఏమంటారంటే కాంతి వేగం అంటారు. ఆ కాంతి వేగంతో మనం ఒక నక్షత్రాన్ని కాంతి వేగంతో చేరుకోవాలంటే, కాంతి వేగం అంటే ఎంత? ఇలా లైట్ వేయగానే ఎంత టైం పట్టిద్ది అది వెలగడానికి? ఆ కాంతి వేగంతో మనం ఒక నక్షత్రాన్ని చేరుకోవాలంటే 9.5 సంవత్సరాలు పట్టిద్దంట. ఎన్ని సంవత్సరాలు? ఇవన్నీ ఆలోచన చేస్తే మన దేవుడండి చేసింది అన్నీ. మీరు ఆయన యందు విశ్వసించట్లేదు కదా, అందుకని చెప్తున్నా ఆయన ఎంత గొప్ప దేవుడని. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే, ఎంత ఆశ్చర్యకరుడు అంటే, ఈ లోకంలో శాస్త్రజ్ఞులు కూడా అంతుపట్టని అద్భుతమైన సృష్టిని చేసిన దేవుడు, శూన్యంలో ఈ భూమిని వేలాడదీసిన దేవునికి ఏదైనా అసాధ్యమైనదా? దేవుడు ఏమి ఎదురు చూస్తా అంటే తన బిడ్డల దగ్గర నుండి విశ్వాసాన్ని ఎదురు చూస్తున్నాడు. ఎలాంటి విశ్వాసము?
ఎలాంటి విశ్వాసము? ఆయన శక్తి ఆధారం చేసుకొని ఎవరు విశ్వసిస్తున్నారా అని చూస్తున్నాడు దేవుడు. మన జ్ఞానాన్ని మాత్రమే ఆధారం చేసుకొని దేవుని విశ్వసిస్తున్నాము, కానీ మనం దేవుని శక్తిని ఆధారం చేసుకొని మన విశ్వాసం ఉంటే అసాధారణమైన కార్యాలు మన జీవితాల్లో చూస్తాం. ఆయన నమ్మిన వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. సారా ఇంత వయసులో, నాకు 90 సంవత్సరాల వయసులో నాకు బిడ్డ పుడతాడా అని నవ్వితే దేవుడు ఏమన్నాడు? నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఎంత అద్భుతమైన మాట! మృతతుల్యమైన గర్భములో నుండి ఒక గొప్ప బిడ్డను ఇవ్వగలిగిన దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదండి? ఎంత ఆశ్చర్యమో మన దేవుడి కార్యాలు. కాబట్టి మన విశ్వాసము దేన్ని ఆధారం చేసుకొని ఉండాలి చెప్పండి? దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండాలి. మన జ్ఞానాన్ని ఆధారం చేసుకొని ఉండకూడదు. అయ్యా నా కష్టాజీతం ఇంతే, నా భర్తది ఇంతే, నా పిల్లలది ఇంతే, నేను ఎక్కడ ఇల్లు కొనుక్కుంటాను, నేను ఎక్కడ ఏం చేసుకుంటాను, నేను ఎలా పెళ్లి చేయగలుగుతాను నా కుమార్తెకు, ఇలాంటి ఆలోచనలతో మనం ఉంటాం. కానీ మనం ఆధారపడవలసింది మన జ్ఞానం మీద, మన ధనం మీద కాదు. కానీ దేవా, నువ్వు సర్వశక్తి కలిగిన దేవుడవు, నీ బిడ్డల జీవితాల్లో అసాధారణమైన కార్యాలు చేస్తానని వాగ్దానం చేసిన దేవుడవు కనుక నీ శక్తిని ఆధారం చేసుకొని నేను విశ్వసిస్తున్నాను. నా కార్యాలు సఫలపరచగలవు, ఎలా అయినా చేయగలవు, ఏ విధంగా అయినా చేయగలవు. ఆకాశ పక్షులతో చేయగలవు, అడవి జంతువులతో చేయగలవు, జలరాశుల ద్వారా కూడా నా అవసరతలు తీర్చగలవనే అసాధారణమైన విశ్వాసము మనం దేవుని పట్ల కనుపరిచినప్పుడు మన దేవుడు కూడా మన పక్షాన దిగి వస్తాడు. అటువంటి నమ్మకం ఉండాలి. దావీదు గొలియాతుని జయించేటప్పుడు ఎంత విశ్వాసంతో వెళ్ళాడో అలాంటి విశ్వాసం ఉండాలి మనకి. దావీదు విశ్వాసము తన మీద, తన బలశాలియా, తనేమని యుద్ధశాలియా, తన విశ్వాసం ఏంటి? ఎవరి మీద? తన నమ్మిన దేవుని మీద. మన విశ్వాసం అలా ఉండాలి. బైబిల్ గ్రంథంలో నేను ఇద్దరు వ్యక్తులను చూపించి నేను ముగిస్తాను. దేవుడు అమ్మా నీ విశ్వాసం గొప్పది అని ఎవరితో అన్నారు? యేసుతో అన్నారు. అదైనా చెప్పండి అమ్మ కొంచెం. అమ్మా నీ విశ్వాసము గొప్పది అని యేసుతో అన్నాడు. చెప్పండి, తప్పైతే మిమ్మల్ని కొట్టేవాళ్ళు ఎవరు లేరు కదా. సమరేశ్రీతో కాదా ఆంటీ? అమ్మా రక్తస్రావం స్త్రీతో కూడా కాదు. ఇంక చెప్పండి, ఇంక ఉన్న స్త్రీలందరూ. కనాను స్త్రీ. మనం మత్తయి సువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తే దేవుడు ఒక స్త్రీ యొక్క విశ్వాసాన్ని ఏం చేస్తున్నాడు? ప్రశంసిస్తున్నాడు. అర్థమవుతుందా ఈ విషయం? ఒక స్త్రీ యొక్క విశ్వాసాన్ని దేవుడు అభినందిస్తున్నాడు. అమ్మా నీ విశ్వాసం గొప్పది అని అంటే, ఇప్పుడు ఇది గొప్పది అని చెప్పడానికి ఏది గొప్పది కాదో మనం తెలియాలిగా. అర్థమవుతుందా? అంటే ఎందుకు దేవుడు అమ్మా నీ విశ్వాసం గొప్పది అంటున్నాడు? అసలు ఆ విషయము, ఆ యొక్క ప్రభు చేసిన కార్యము, వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ చదువుతుంటే చాలా కన్నీరే వచ్చేస్తుందండి ఆ విశ్వాసం చూస్తే. నిజంగా మనకి మత్తయి సువార్త 15వ అధ్యాయంలో మనం ఇది చూస్తాము. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోన్ల ప్రాంతమునకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతము నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దెయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాటైనను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేక వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయన వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించు గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదనను. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టెలు తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలు తినును కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ప్రాముఖ్యంగా యేసయ్య ఏం చేస్తున్నాడు? ఈ స్త్రీని, అమ్మా నీ విశ్వాసము గొప్పది. ఇక్కడ చూడండి, యేసు ప్రభు ఈ భూలోకంలో మానవుడిగా ఉన్నప్పుడు ఎక్కువగా ఆయన తన ప్రజల మధ్య, యూదా ప్రజల మధ్య ఆయన సంచరించి అద్భుతాలు చేయటం మనకు తెలుసు. ఆయన అన్య ప్రాంతాల, ప్రత్యేక తూరు సీదోన్ అనేది అన్యజనుల ప్రాంతం. అది ఆయన ఎక్కడో 1-2 సార్లు మాత్రమే అన్యజనుల ప్రాంతానికి వెళ్ళినట్లు మనం చూస్తాం. అందుకే అంటాడు దేవుడు ఒక సందర్భంలో, అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సైదా,
అంటే బెత్సేదా పట్టణము అంటే బెత్సేదా పట్టణాన్ని కొరాజీని పట్టణాన్ని చూసి అంటాడు, అయ్యో బెత్సైదా, అయ్యో కొరాజీనా, ఎన్నో అద్భుతాలు మీ మధ్య చేశాను, అయినా మీరు అంటే దేవుని ప్రజల మధ్య దేవుడు ఎన్నో అద్భుతాలు చేసినా వారు ఏం చేయలేదంట, ఆయన ఎందుకు విశ్వసించలేదంట, నమ్మలేదంట. అంటాడు కదా, మీ మధ్య చేసిన కార్యాలు తూరు సీదోను ప్రాంతంలో చేసినా కూడా ఎంతోమంది రక్షించబడేవారని ఒక సందర్భంలో దేవుడు తన బాధను వ్యక్తపరుస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తే ఇక్కడ ప్రభు ఇశ్రాయేలు యేసు ప్రభు ఇక్కడ యేసయ్య శిష్యులు యేసయ్యతో ఉన్నారు. ఆయన యూదయ ప్రాంతాన్ని విడిచి తూరు సీదోను ప్రాంతానికి వచ్చి ఉన్నాడు. ఆయన శిష్యులు ఆయనతోనే ఉన్నారు. ఉన్న సమయంలో ఈ కనాను స్త్రీ వచ్చి ఏమని అడుగుతుంది, ప్రభు అక్కడ ఉన్నాడని తెలిసి ఏమని పిలుస్తుంది, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించుము, నా కుమార్తె ఏమని చెప్తుంది, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నదయ్యా, నన్ను కరుణించయ్యా అని చెప్పి ఏం చేస్తుందంట, కేకలు వేస్తుందంట. అంటే బిగ్గరగా అడుగుతుంది, బిగ్గరగా బతిమలాడుతుంది. ఆ దినాల్లో యూదులు బహునిష్టగా ఉండేవారనమాట. ఎంత నిష్ట అంటే అన్ని జనులు వీరి యొద్దకు దగ్గరికి రావడానికి కూడా అవకాశం లేదు. అందుకే సమరయ స్త్రీ ఏమంటది, యూదుడు అయిన నీవు సమరయ స్త్రీని నన్ను నీళ్ళు అడగటం ఏంటి, ఆమెకు ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఆ సమరయులు నీళ్ళని కానీ వాళ్ళ ప్రాంతం కానీ వాళ్ళు ఇచ్చింది కానీ వీళ్ళు తీసుకోరనమాట, అంత నిష్టగా ఉండేవాళ్ళు. కాబట్టి ఇక్కడ చూస్తే ఈ తూరును సీదోను ప్రాంతం నుండి వచ్చిన ఈ స్త్రీని పట్టించుకోవట్లేదు యేసయ్య. అయితే ఆమె ఇంకా కేకలు వేస్తుందంట. ఆమె వేసే కేకలకి శిష్యులు ఏమంటున్నారు, వాళ్ళకి విసుకొచ్చేసింది. అయ్యా అంతగా బతిమలాడుతుంది, అంత వెంబడి ఆమె అంత కేక, ఆమెకేం చేయాలో చేసి పంపిరాదు, మాకు చిరాగ్గా ఉంది ఆమె అంటే, వాళ్ళ ఒక చిరాకుతో అసహనముతో ఆమె అంత కేకలు వేస్తుంది కదా, ఏదో ఒకటి ఈయన చేస్తే ఆమె ఆపిద్ది కదా అన్నట్లు అడుగుతున్నారంటే ఆమె ఎంత అడిగి ఉంటుంది, అర్థమవుతుందా, ఎంతగా కేకలు వేసి ఉంటుంది. అయితే చూడండి, అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినా చెప్పలేదంట, ఏం చేయలేదంట. నిజంగా ఆమె అంత బతిమలాడుతుంది కానీ ఒక్క మాట అయినా కూడా చెప్పలేదంట. నిజంగా ఆ సిచ్యువేషన్లో మనం ఉంటే ఏం చేస్తాం, అలిగి వెళ్ళిపోతాం కదా, ఇంత ఘోరమా, ఇంత అన్యాయమా అని బాధపడతాం. కానీ ఆమె అట్లాగే ఉందండి. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేక వేయించినది, ఇంకా ఈమెను పంపివేయమని మళ్ళా పట్టించుకోకపోతే శిష్యులు కూడా చెప్తున్నారు. తర్వాత ఆయన ఏం చెప్తున్నారు చూడండి, మౌనంగా ఉండకుండా 24వ వచనంలో, ఇశ్రాయేలు ఇంటి వారైనా నశించిన గొర్రెలొద్దకే కానీ మరి ఎవని యొద్దకు నేను పంపబడలేదు. ఫస్ట్ నేను నా ప్రజల దగ్గరికి వచ్చాను, వాళ్ళ దగ్గర చేయాల్సింది నేను చేయాలి అన్నట్లు మాట్లాడుతున్నారు. నిజంగా ఈ మాటలు వింటుంటే యేసయ్యకి కనికరం లేదా అనిపిస్తుంది, కానీ ఉంది. ఆయన కనికరం గలవాడు, నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన దేవుడు చాలా కనికరం కలిగిన దేవుడు అండి, ప్రేమ కలిగిన దేవుడు. అందుకే చాలా సందర్భాల్లో ఆయన మత బోధకులను గద్దిస్తాడు, నేను కనికరాన్ని కోరే దేవుడిని, బలిని కోరే దేవుడిని కాదంటాడు. చాలా కనికరం కలిగిన దేవుడు మనకు తెలుసు. ఈమెలో ఉన్న ఆ అసాధారణమైన విశ్వాసాన్ని ప్రజలకు బయలుపరచాలనుకున్నారో, ఆమెలో ఉన్న గొప్ప విశ్వాసాన్ని ప్రజలు తెలియపరచాలనుకున్నారేమో యేసయ్య. ఆమెను పరీక్షించి చూశారు కదా. నిజంగా దేవునికి తెలుసా లేదా ఆమె విశ్వాసం గొప్పదని ఆయనకు ముందే తెలుసు, కానీ అది బయటికి రావాలని ఎదురు చూశారు. ఆమె చూస్తే చూడండి, పట్టించుకోపోయినప్పుడే మనకు బాధ వేస్తుంది, అయినా కూడా పట్టించుకోపోయినా ఏం చేసింది, అక్కడే నిలిచింది. మనం చాలాసార్లు ప్రార్థన చేస్తాము, దేవుడు ఆలకించకపోతే ఏం చేస్తాము, ఇంకా వదిలేస్తాం. ఆమె అలా వదిలేసిందా, వదిలేలా, అక్కడే ఉంది. దేవుడు ఏమన్నాడు, ఇశ్రాయేల్ ఇంట్లో నశించే గొర్రెల యొద్దకు నేను పంపబడ్డాను, నీ దగ్గరికి కాదు అన్నాడు. చెప్పినా కూడా ఏం చేసింది, వెళ్ళిపోయిందా, అయినా కూడా అక్కడే నుంచింది, మౌనంగా ఆయన దగ్గర వేచి ఉంటాం. అదే మనం గ్రహించాల్సిన, అంటే ఆమె అంత ఇదిగా అక్కడ నిలబడటానికి కారణం ఏంటంటే ఆమె విశ్వసించిన, ఆయన నమ్మిన దేవుని ఆమె ఎరిగి ఉన్నది. ఈయన మాత్రమే నా కుమార్తె జీవితాన్ని బాగు చేయగలన గొప్ప సాధారణమైన విశ్వాసము ఆమెలో ఉంది కాబట్టి అక్కడే ఉందండి. ఇంకా చూసారు, అక్కడే ఉందన్నమాట. అయితే చూడండి, నేను ఎవరైతే పంపబడలేనప్పుడు 25వ వచనంలో, ఆయనను ఆమె వచ్చి, అయినా కూడా ఏం చేస్తుందంట, అలా చెప్పినా కూడా, నేను నా పిల్లల దగ్గరికి వచ్చా నీ దగ్గరికి కాదని చెప్పినా కూడా అయినా వచ్చి ఏం చేస్తుందంట, ఆయనకు మొక్కి, అయ్యా నీ పాదాలు, మనం ఏం చేస్తామో ఎవరన్నా బతిలాడని పాదాలు పట్టుకొని మళ్ళీ ఏం చేస్తుంది, మొక్కుకొని బతిలాడుతుందంట. ఏమని అంటుంది చూడండి, ప్రభువా నాకు సహాయం చేయయ్యా, చీదరించుకున్నా కూడా నీ దగ్గర నీకు చెయ్యను అని చెప్పినా కూడా ఏం చేస్తుంది, ప్రభువా నాకు సహాయం చేయయ్యా అని మొక్కి ఆయన పాదాలు పట్టుకొని అడుగుతుందంట. అందుకు ఆయన అప్పుడు కూడా చూడండి, భలే ఈ మాట చదువుతుంటే బాధ వేసింది కదా. అప్పుడు అందుకు ఆయన పిల్లల రొట్టెని తీసుకొని కుక్క పిల్లలకి వేయటం యుక్తము కాదని చెప్పగా, మొదట ఆయన పట్టించుకున్నప్పుడు ఆమె వెళ్ళిపోలా,
నేను ఇశ్రాయేల్ ఇంటిలో నా బిడ్డల యొద్దకే పంపబడ్డానని చెప్పినా కూడా ఆమె వెళ్ళిపోలా. ఈ మాటకి ఏమవ్వాలి? నిశ్చయంగా లెగిసి పారిపోవాలి. ఈ మాటకి ఏమవ్వాలి? లెగిసి వెళ్ళిపోవాలి. పిల్లల రొట్టెలు అంటే ఇండైరెక్ట్గా నన్ను కుక్కతో సమానంగా పోలుస్తావా, ఇంత ఘోరంగా నన్ను హింసిస్తావా, ఇంత ఘోరంగా నన్ను తేలిగ్గా తీసి పడేస్తావా అని అనుకోవాలి. అనుకుందా అండి? అలాగా అనుకోలే. అసలు ఆమె ఏమడుగుతుందో చూడండి. ఆమె నిజమే ప్రభువా అంటే ఏమంటుంది? నేను కుక్క పిల్లనే అనుకయ్యా, నిజమే. ఆ కుక్క పిల్లలు కూడా ఇంట్లో పెంచుకునే కుక్క పిల్లల గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. వాస్తవానికి ఆ కుక్క పిల్లలు కూడా యజమానుని బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కల కోసం ఎదురు చూస్తే కదా, నేను ఆ కుక్కనే అనుకొని ఆ కింద పడే రొట్టె ముక్కలాగా నాకు కృప చూపించు అని అడుగుతుందండి. నిజంగా ఎంత దీనత్వమో, ఎంత తగ్గింపు. మనము అంత తగ్గింపుకి, అంత దీనస్థితికి మనం ప్రభు దగ్గర మనం రాగలుగుతున్నామా? ఒక్కసారి ఆలోచించండి. ఆ స్థితికి మనం రాగలుగుతున్నామా? చాలాసార్లు మనం అడిగి వాటిని పొందుకోవడానికి దేవుడు ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాడు. కానీ మనలో ఆ విధేయతను, ఆ తగ్గింపును, ఆ దీనత్వమును ప్రభువు చూడలేకపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఎప్పుడైతే ఆమె ఆ మాట చెప్పిందో, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమాని బల్ల నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. అందుకు యేసు వెంటనే యేసయ్యమంటున్నారు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనల్ని కూడా ప్రభువు, మన విశ్వాసాన్ని కూడా ప్రభు ప్రశంసించాలంటే మనకి ఇలాంటి విశ్వాసం కావాలి. ఎలాంటి విశ్వాసము? కనాను స్త్రీకున్న విశ్వాసము. పరిస్థితులన్నీ కూడా బాధాకరంగా ఉన్నాయి. ఇంటి దగ్గర బిడ్డ చావు బ్రతుకుల్లో ఉంది, అపవాది చేత బంధింపబడి ఉంది, పీడింపబడుతూ ఉంది. ఇటు చూస్తే ప్రభు కనికరించట్లేదు. ఈ పరిస్థితిలో మనం ఒంటరితనంతో చచ్చిపోవాలనిపిస్తుంది. నాకు దిక్కెవరు లేరే అనిపిస్తుంది. ఎందుకు బ్రతకాలి అనిపిస్తుంది. ఏమి చెయ్యాలి? నన్ను ఆదరించేవారెవరు? నాకు సహాయం చేసేవారెవరు? నన్ను పట్టించుకునేవారెవరు? ఈ స్థితి నుండి నన్ను విడిపించేవారెవరు? ఇంటికి వెళ్తే బాధ, ఇక్కడ వెళ్తే బాధ, నేను ఎక్కడికి వెళ్ళాలి? ఏమి చేయాలి? ఎందుకు బ్రతకాలి? ఈ జీవితాన్ని అంతమొందించుకుంటే బాగుంటుందేమో అనే ఆలోచనలు మనం కలుగుతాయి. కానీ ఆ స్త్రీ అయితే ఎవరిని వదిలిపెట్టలేదండి? యేసయ్యను పట్టు వదిలిపెట్టలేదు. ప్రభువా, చేస్తే నువ్వు చేయగలవు, నీ దగ్గరే నువ్వు ఒక్కడివే మహా ఆశ్చర్యకార్యం చేయగలుగుతావు, నువ్వు ఒక్కడివే నా కుమార్తెను విడిపించగలవు, నువ్వు ఒక్కడివే దురాత్మ సమూహములను వెళ్ళగొట్టగలిగే దేవుడవు, నీ కనికరము నాకు కావాలని ఆమె అడిగింది. పొందుకునే అంతవరకు దీనత్వంతో, కనికరంతో పాదాల మీద పడి మొరొక్కి బ్రతిమలాడుకొని ఎవరు కృప పొందుకుంది? దేవుని కృప పొందుకొని కుమార్తె స్వస్థపరచబడింది. ఈమె ప్రశంసించబడింది. ఈమె విశ్వాసము ప్రశంసించబడింది. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగాక అని చెప్పాను. ఆ గడియలోనే ఏమైందంట? ఆ గడియలోనే ఆ కుమార్తె స్వస్థత పొందిందని మనం చూస్తాం. కాబట్టి మనకి దేవుని కార్యాలు మన జీవితంలో చూడాలంటే మనకేముండాలి? అసాధారణమైన విశ్వాసం మనకు ఉండాలి. ఇలాంటి ప్రభువు 2 సార్లు ఇద్దరు విశ్వాసాన్ని ప్రశంసించాడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో కూడా ఒక శతాధిపతి ఉంటాడు. ఆ శతాధిపతి కూడా తన దాసుడు బలహీనంగా ఉన్నాడని ప్రభువుని స్వస్థపరచమని అడుగుతూ ఏమంటాడయ్యా, నువ్వు నా ఇంటికి రావడానికి నేను పాత్రను కాదు, అలాగని నేను నీ దగ్గరికి వచ్చే అంత గొప్ప వ్యక్తిని కాదు, నువ్వు మాట సెలవి చాలు, నా యొక్క దాసుడు బాగుపరచబడ్డాడు. యేసయ్య కూడా ఏమంటాడు తెలుసా? ఇశ్రాయేలు ఇంటి వారిలో ఈమె కూడా ఒక అన్యురాలు, ఇతడు కూడా శతాధిపతి కూడా ఎవరు? ఒక అన్యుడు. ఆయనతో ఏమంటున్నాడు దేవుడు? ఇశ్రాయేలు ఇంటి వారిలో నా బిడ్డల్లో కూడా నేను ఇలాంటి విశ్వాసం చూడలేదు అని చెప్పి ఒక మాట చెప్తారు. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి రాజ్య సంబంధులై దేవుని రాజ్యంలో ఉంటే, రాజ్య సంబంధులని పిలువబడే దేవుని బిడ్డలు ఎక్కడ ఉంటారంట? వెలుపటి చీకట్లో ఉంటారంట. ఈ మాట ఆలోచించినప్పుడల్లా భయం కలిగిద్ది నాకు. ఆలోచించేయండి, మనం ఎలా ఉన్నాం? రాజ్య సంబంధులు ఎవరంటే విశ్వాసంతో ప్రభుని వెంబడించారు. నిజంగా శతాధిపతికి ఎంత విశ్వాసమో! నువ్వు వస్తేనే కాదయ్యా, నువ్వు మాట చెప్తే కూడా దాసుడు బాగుపరచబడతాడు. ఎంత తగ్గింపు! శతాధిపతి అంటే తెలుసా మీకు? 100 మందికి అధిపతి. 100 మంది ఆయన కింద ఉంటారు. మన కింద ఒకళ్ళు ఇద్దరు ఉంటేనే మనం బాగా రెచ్చిపోతాం కదా, చాలా గర్వంతో ఉంటాం. కానీ ఆయన 100 మందికి అధిపతి. 100 మందికి అధిపతి అనే వ్యక్తి ఏమని చెప్తా అంటే, నేను కూడా ఒక అధికారానికి లోబడినవాడను, నా దగ్గరకు ఒకళ్ళు రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారు, అయినా కూడా
నేను మాత్రము నీ దగ్గర మాత్రం నేను వీళ్ళు భూలోకపరంగా నేను ఎంత గొప్పవాడినైనప్పటికీ నీ దగ్గర మాత్రం నేను చాలా అల్పుణ్ణి, నీ కృప పొందుకోవడానికి పాత్రుడిని కాదు, నువ్వు మాట మాత్రం సెలవి అన్నాడు. అది ఎవరికి నచ్చిందండి ఆ విశ్వాసం? దేవునికి నచ్చింది. ప్రియమైన బిడ్డలారా, మనము ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈ కనాను స్త్రీకున్న విశ్వాసం కానీ, ఈ శతాధిపతికి ఉన్న విశ్వాసం కానీ ఎలాంటి విశ్వాసం అంటే, వారి జ్ఞానాన్ని ఆధారం చేసుకోలేదు. వారు ఇదేన్ని ఆధారం చేసుకున్నారు చెప్పండి? దేవుని శక్తిని. కాబట్టి మన జీవితంలో కూడా మన జ్ఞానాన్ని ఆధారం చేసుకోకుండా దేవుని శక్తిని మనం ఆధారం చేసుకుంటే అసాధారణమైన కార్యాలు మన జీవితంలో కూడా మనం చూస్తాము. మీ సమస్యలు ఎలాంటి అయినా కానివ్వండి, ఎలాంటి ఒడిదుడుకులైనా కానివ్వండి, కొన్ని సందర్భాల్లో మనం కొని తెచ్చుకుంటాం. అప్పులు కూడా మనం కొని తెచ్చుకునే ఉంటాయి, శోధనలు కూడా మనం కొని తెచ్చుకునే ఉంటాయి. వాటిని ప్రభు దగ్గర ఒప్పుకోవాలి, జ్ఞానంతో వ్యవహరించాలి. ప్రభు కృప పొందుకునేటప్పుడు మనం తప్పులు కూడా ఒప్పుకోవాలి. ప్రభువా, నిజంగా నేను అజ్ఞానంగా చేశాను, అవివేకంగా చేశాను, జ్ఞానం ఈ ఒక్కసారి కృప చూపించు, కార్యం చేయి, నీ సాక్షిగా బ్రతుకుతానని ఒకవైపు ప్రభు దగ్గర పశ్చాత్తాపడాలి, ఇంకోవైపు దేవుని శక్తిని ఆధారం చేసుకొని అసాధారణమైన విశ్వాసాన్ని దేవుని పట్ల కనపరిచి ఆయన కృప పొందుకోవాలి. అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయలాగిన ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించి కళ్ళు మూసుకున్నట్లయితే విన్న వాక్యాన్ని బట్టి ప్రభు సన్నిధిలో ఒక్కసారి మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. అసాధారణ